హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే నేనైతే చిన్న షాపింగ్ చేద్దామని వెళ్తున్నాను. మీకు కూడా చూపించేస్తాను, చూసేస్తారా? ప్లీజ్ చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వెళ్ళటమే షాపింగ్లోకి అయితే వెళ్తామండి. మొత్తం చూపిస్తాను చూడండి. కోయట్లో అయితే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. షాపులు అయితే ఇలా పెడతారండి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. బూట్లు చూసారా, ఫుల్గా ఇలా తగిలించేస్తారు. ఇక్కడైతే కొంచెం రేట్ తక్కువే అండి. మేము వెళ్ళిన షాప్లో అయితే కొంచెం రేట్ తక్కువే. వేరే చోట అయితే కొంచెం రేట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇది కొంచెం తక్కువలోనే ఇస్తారు. రేట్ కూడా అక్కడ బోర్డు తగిలిస్తారు. ఇలా నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మన ఇండియా మాదిరిగా అంటే బేరాలు చేయటము అలాంటివి ఉండవు ఇక్కడైతే. చూస్తున్నారా, ఇవైతే బెడ్షీట్లు. అవే బెడ్ మీద వేసుకుంటారు కదా, బెడ్షీట్లు అండి. క్వాలిటీ బాగున్నవి ఉన్నాయి, బాగాలేనేటివి కూడా ఉన్నాయి. డిజైన్స్ చూసి తీసుకోవాలి. వాటి మీద బొమ్మలన్నీ ఉన్నాయి. తెలియని వాళ్ళు ఎవరేమి ఉండరు, కానీ చెప్పాలని చెప్తున్నాను. మీకు బోర్ కొట్టకూడదు కదా, మరి అందుకే చెప్తున్నాను. కొంచెం ఓపికగా వినండి. ఇవి కంబల్స్, అవి బెడ్స్ ఏమంటారు, రగ్గులండి. మొత్తం అవే ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువు ఉందండి ఈ షాప్లో అయితే. పైన అయితే బట్టలు ఉన్నాయి, కింద అయితే అవే మన వంట సామాన్స్, పొడులు, అవి ఇవి పొడులన్నీ ఉన్నాయి. ఇంకా కిందికి వెళ్తే ఇంకా వేరే సామాన్స్ ఉన్నాయి. అన్నీ చూపిస్తాను, అక్కడక్కడ చూడండి. అన్నీ చూపిస్తాను ఈరోజు. ఓపిక తిరిగేస్తా, మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? స్వెటర్స్ చూసారా ఎలా ఉన్నాయో. బ్యాగులు, ఒకవేళ సాపర్ వెళ్ళాలనుకున్న బ్యాగులు కావాలన్నా ప్రతి ఒక్క వస్తువు ఉంది ఇక్కడైతే. కుప్పలు వేశారు. చూసారా, టాపులు కూడా ఉన్నాయండి. మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాల్సిన పర్లేదు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ. శారీస్ కూడా ఉన్నాయి, చూసారా. ఇవన్నీ శారీస్ అండి. చాలా సీపుగా కూడా ఉన్నాయి, రిచ్లో కూడా ఉన్నాయి. డ్రెస్సులు, శారీస్, మనకి నచ్చినట్టు అన్నీ ఇలా తగిలించి పెడతారు. ఏది కావాలి రేటు కూడా అక్కడే పెడతారు. మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కలర్స్ అన్ని ఎత్తుక్కొని తీసుకోవాలి. చూస్తున్నారా, స్వెటర్స్ అయితే చాలా బాగున్నాయండి. ట్రై చేద్దామంటే ఏమో ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి 4-5. అవి పోయినాక తీసుకుందాంలేని ఆగిపోయాను. రగ్గులు చూసారా ఎంత బాగున్నాయో. కలర్స్ చాలా అందంగా ఉన్నాయి, కానీ రేట్ ఎక్కువ ఉన్నాయండి ఇవి. $7 నోసు, 8 9 5 పైన ఉన్నాయి. అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి. మీకు ఇలా చూపిస్తుంటే సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఒక్కొక్కటి విడది చూస్తే మాత్రం సూపర్గా ఉన్నాయి. అన్నీ విడదీసి చూపించాలంటే నా వల్ల అయితే కాదండి. ఎలాగోలా అలాగా చూసేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కామెంట్ ద్వారా చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? తప్పకుండా. ఇది అండి పరిస్థితి కువైట్లో. ఎలా ఉంటుంది షాపింగ్కి వెళ్తే. అసలే ఆడవాళ్ళని అస్సలు పంపించకూడదు కదా, వెళ్తే సామాన్యంగా రారు తొందరగా. అందుకే మగవాళ్ళతో కలిసి వెళ్ళరు, కాదు మగవాళ్ళే తోడు వెళ్ళరు. బ్యాగులు చూసారా, 4 దినార్ల కాడి నుంచి ఉన్నాయండి. పెద్ద బ్యాగుల కాడికి 10 దినార్ల దాకా ఉన్నాయి.
వాటి గురించి అయితే నాకు పెద్దగా తెలీదు. ఇంకా మేకప్ సామాన్స్, పిల్లల బొమ్మలు చాలా చాలా ఉన్నాయి ఇక్కడైతే. అంతేకాదు బైక్ కూడా తీసుకెళ్ళి చూపిస్తానండి. గొడుగులు చూసారా ఎంత బాగున్నాయో. ఉండీలు కూడా ఉన్నాయి ఇక్కడ, తెలుసా మీకు? ఉండీలు డబ్బులు వేస్తారు కదా, ఉండీలు కూడా ఉన్నాయండి. ప్లాస్కోస్ మొత్తం A to Z మొత్తం ఉన్నాయి. అలాగే వేరే సామాన్లు కూడా చూపిస్తాను ఆగండి. వంట సామాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవిగో చూడండి, డ్రై ఫ్రూట్స్ అనమాట. అవి మొత్తం రేట్తో సహా ఉన్నాయి. ఇలా ప్యాకింగ్ చేసి పెడతారు. లేట్ కాకుండా అందరికీ ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా, అన్నీ ప్యాకింగ్ చేసి పెడతారు ఆల్రెడీ. ఇవి నచ్చిన వాళ్ళు ఇవి తీసుకుంటారు, విడిగా కావాలన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. పక్కనే ఉంటాయి అవి కూడా చూడండి. ఇలా ఫ్రీ లూజ్ అంటారు వీటిని. ఇవైనా తీసుకోవచ్చు, లేదా అలా ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు, ఏది నచ్చితే అది. అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా పెడతారు. ఇవన్నీ అవేనండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. చాలా రేటు ఉన్నాయి అయితే. చాలా రేటు. షాపుకి వెళ్ళే వాళ్ళు చాక్లెట్లు, ఖర్జూర పండు మొత్తం ఇక్కడే కొంటారు. వాచెస్, మేకప్ కిట్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇంకా లేడీస్ సంబంధించినవి చాలా ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూపిస్తాను, నిదానంగా చూడండి. ఇవేంటో సడన్గా ఈ మధ్యన రేటు పెరిగిపోయాయండి మేకప్ కిట్. మొన్న ఈ మధ్యన తీసుకుంటే చాలా తక్కువకి ఇచ్చారు. మా వదిన ఇంటికి పంపించింది తీసుకొని. ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి అండి. ఏంటి గిరిగిరా తిరుగుతుంది ఇది? కొంచెం స్లో చేసింటే బాగుండా.
ఇదే అండి మా షాపింగ్ అయిపోయింది. ఆ షాపింగ్ మాల్ అయితే ఇదే. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. జిలేబ్ సూక్ అంటారు దీన్ని. అయితే చాలా పెద్దది మాల్, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇంటికి డబ్బులు పంపించాలన్నా కూడా బ్యాంక్ ఇక్కడే ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది దీంట్లోకి వస్తే చాలు. ఎలా ఉంది? మీకు వీడియో నచ్చిందా? నచ్చకపోయినా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపికగా చూసినందుకు. ఎలా ఉందండి వీడియో? చాలా పొద్దుపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున ఇంత ఓపికగా చూసినందుకు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్ అందరూ.